సార్ మేఘాలయ హనీమూన్ జంట కేసుకు సంబంధించి సోనం రఘువంశిని ఇంకొంతమందిని కూడా కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ లో భాగంగా మొత్తం కూడా ప్రాపర్‌గా ఏం జరిగిందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్న టైంలో పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని కూడా వార్తలొస్తున్నాయి సార్. అంటే కంప్లీట్ వీళ్ళ ప్లాన్ ఏంటి? ఏ రకంగా దీన్ని మొత్తం మర్డర్ చేసి మ్యానిపులేట్ చేసే విధంగా ప్లాన్ చేశారని చెప్పేసి అన్ని విషయాలు కూడా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. మరి ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకొచ్చింది? ఈ క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ లో ఏం విషయాలు బయటపడ్డాయి? సో ఓవరాల్ గా ఎక్కడి వరకొచ్చింది సార్? మే 11వ తేదీ సోనం రాజవంశీకి రఘువంశీకి రాజా రఘువంశీకి మధ్య పెళ్లి జరిగింది. ఆ తర్వాత వాళ్ళు 20వ తేదీ బయలుదేరారు. అక్కడ షిల్లాంగ్, అక్కడ నుంచి సోహ్రా అంటే చిరపుంజి అంటారు మేఘాలయలో. అక్కడ నుంచి 60 కిలోమీటర్లు ఉంటది. అక్కడికి బయలుదేరి హనీమూన్ కి వెళ్ళారు. ఆ తర్వాత 23 నుంచి వాళ్ళు కనిపించలేదు. ఆ తర్వాత పోలీసులు సిట్ అనే ఒకటి ఏర్పడింది, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఏర్పడి వెతికితే ఆయన బాడీ దొరికింది జూన్ 2వ తేదీ. ఆ తర్వాత మనకి రకరకాల ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఈ అమ్మాయి చంపించింది. ఈ అమ్మాయికి రాజ్ కుష్వాహ్ అనే ఒక అబ్బాయితో లవ్ అఫైర్ ఉంది. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ లో అకౌంటెంట్ గా పనిచేస్తాడని. సో ఈ రాజ్ కుష్వాహ్ ఈ అమ్మాయి కలిసి ప్లాన్ చేసి తను చంపేశారనే విషయం ఇప్పటి వరకు మనకు తెలుసు. ఆ తర్వాత అమ్మాయి గాజీపూర్ లో, ఉత్తరప్రదేశ్ లో గాజీపూర్ లో ఒక డాబా, కాశీ డాబా అంటారు, ఆ డాబాలో దొరికిపోయింది. సో అయితే ఇప్పుడు వీళ్ళని మేఘాలయ కోర్టు 11వ తేదీన కోర్టులో ప్రవేశపెడితే జూన్ 11, 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. ఈస్ట్ కాశీ హిల్స్ పోలీస్ స్టేషన్ అది. అందులో ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లా ఎస్పీ వివేక్ షియామ్ నిన్న మీడియాతో మాట్లాడాడు. ఆయన చాలా విషయాలు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా బయటికి తీసుకొచ్చాడు అన్నమాట. అవి వింటే మనకు చాలా షాక్ కలుగుతుంది. అసలు ఇన్ని ట్విస్టులు ఉన్నాయా ఈ కథలో? అసలు వీళ్ళ ఒరిజినల్ ప్లాన్ ఏంటి? ఎప్పటి నుంచి వీళ్ళు ప్లాన్ చేశారు? ఎలా ప్లాన్ చేశారు? వీళ్ళ ప్లాన్ లో ఏవేవి అనుకున్నట్టు చేయగలిగారు, ఏవేవి చేయలేకపోయారు, ఎక్కడ ఫెయిల్యూర్ జరిగింది? ఈ విషయాలు అసలు ఒక వెబ్ సిరీస్ కి సరిపోయేంత మెటీరియల్ దీంట్లో ఉందన్నమాట. మనం ఇటువంటి వెబ్ సిరీస్ కూడా ఈ మధ్య కాలంలో చూసి ఉండం అనమాట. అన్ని ట్విస్టులు అన్ని ఇది ఉన్నాయి. సో ఏం జరిగింది అసలు? వీళ్ళ సీన్ రికన్స్ట్రక్షన్ కి మళ్ళీ అక్కడికి తీసుకెళ్లారు. ఎక్కడైతే వేస్ డాంగ్ అనే ఒక జలపాతం దగ్గర హైట్ లో ఉంటది, నాన్ గ్రియాట్ అనే ఒక ఊరు దగ్గర ఉంటది అనమాట ఇది. అక్కడికి వీళ్ళని తీసుకెళ్లారు. ఎలా చంపారు ఏంటి అనేది వాళ్ళు కంప్లీట్ గా రికన్స్ట్రక్ట్ చేశారు అన్నమాట. ఆ రికన్స్ట్రక్షన్ ని స్టెప్ బై స్టెప్ మొత్తం చేసుకుంటా వెళ్ళారు పోలీసులు. సో వెరీ సైంటిఫిక్ గా రికన్స్ట్రక్షన్ చేశారు. దాని తర్వాత ఈ అమ్మాయి కూడా నోరు తెరిచి మొత్తం విషయాలు చెప్పింది. అట్లాగే రాజ్ కుష్వాహ్ కూడా, అంటే వీళ్ళని ఒకరిని ఒకరు కాన్ఫరంటేషనల్ మెథడ్ అంటారు. కాన్ఫరంటేషనల్ మెథడ్ అంటే ఎదురెదురుగా కూర్చొని పెట్టుకొని ఇంట్రాగేట్ చేస్తారు. ఫస్ట్ లో విడివిడిగా చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఎదురెదురుగా చేస్తారు అనమాట. అలాంటి కాన్ఫరంటేషన్ మెథడ్ లో కూడా వీళ్ళకి చేశారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే, అసలు వీళ్ళు ఫిబ్రవరి నుంచే, మేలో పెళ్లి అయింది, ఫిబ్రవరిలో ఫిక్స్ అయింది పెళ్లి. ఫిబ్రవరి నుంచే వీళ్ళు చంపాలనే ప్లాన్లకి వెళ్ళిపోయారు అనమాట. ఎలా చంపాలి ఏంటి అనేది అప్పటి నుంచే డిస్కషన్ మొదలైంది. ఈ రాజ్ కుష్వాహ్ అనేవాడే మొత్తం ప్లాన్ డిజైన్ చేశాడు. దాంట్లో ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేసింది. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ ఈ అమ్మాయిని కూడా చంపేసినట్టుగా క్రియేట్ చేయాలనేది అనుకున్నారు. ఈ హనీమూన్ ప్లాన్ లో ఇద్దరుగా వెళ్తారు, ఇద్దరిలో ఇతన్ని చంపేస్తారు. తర్వాత ఒక అమ్మాయిని ఎవరినన్నా పట్టుకొని ఆ అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయి శవాన్ని బర్న్ కాల్చేసి ఈ అమ్మాయి చనిపోయినట్టుగా, సోనమే చనిపోయినట్టుగా, అంటే ఇద్దరు చనిపోయినట్టుగా క్రియేట్ చేసేద్దాము అని అనుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయి, దాని తర్వాత మెల్లగా ఈ రాజ్ వాళ్ళ లవర్ కూడా వెళ్ళిపోయి దూరంగా బతుకుదాము అనుకున్నారు. అందుకనే వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ఇతన్ని వాళ్ళ భర్త ఎవరైతే రాజు ఉన్నాడు, రాజు రఘువంశీని మొత్తం అతని దగ్గర ఉన్న నగలన్నీ కూడా వేసుకుని రమ్మనింది ఈ అమ్మాయి అనమాట. దాదాపు 10 లక్షల విలువ చేసే పైన నగలు ఉన్నాయి. డైమండ్ ఉంది, మెల్లో గొలుసు ఉంది, తర్వాత కడియం ఉంది, ఇవన్నీ గోల్డ్ ఉన్నాయి. అవన్నీ వేసుకురమ్మంటే అతను వేసుకుని వెళ్ళాడు. సో అది ప్లాన్ అనమాట.
అయితే ఫస్ట్ చంపాలనుకున్నది అస్సాంలో, అస్సాం గౌహతిలో. అంటే ముందుగానే వీళ్ళు 20వ తేదీ వీళ్ళు బయలుదేరితే ముందుగానే ఒక టీం ముగ్గురు. ఈ ముగ్గురు ఎవరు అంటే రాజ్ కుష్వాకి అందులో ఒక అతను కజిను, మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఆకాష్ రాజ్పుట్ అనేవాడు, తర్వాత విశాల్ సింగ్ అనేవాడు, ఆనంద్ అనేవాడు. వీళ్ళు ముగ్గురు అన్నమాట. వీళ్ళ ముగ్గురికి ఇంతకు ముందు ఎప్పుడు క్రైమ్ లో అలవాటు లేదు. కానీ ఈ అబ్బాయి కోసం, నా కోసం మీరు హెల్ప్ చేయాలంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ తర్వాత డబ్బులు కూడా ఇస్తామని చెప్పారు. అది ముందుగా 4 లక్షలు అన్నారు. తర్వాత 20 లక్షలకి చేశారు. సో ఈ అబ్బాయి మాత్రం రాజ్ కుష్వాహ్ మాత్రం వెళ్ళలేదు. తను ఇక్కడే ఉండి ఇండోర్ లో ఉండి గైడ్ చేస్తా వచ్చాడు వెళ్ళి. సో వీళ్ళు ముందు వెళ్ళిపోయారు. గౌహతిలోనే చంపాలనుకున్నారు కానీ అక్కడ లాజిస్టికల్ గా కుదరలేదు. అందుకని ప్లాన్ మారింది. ప్లాన్ మారి ఏం చేశారంటే ఇక్కడ ఒక రిమోట్ ఏరియాకి తీసుకెళ్లాలని చెప్పి వెయిస్ డాంగ్ అనే ఒక జలపాతం దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి కత్తితో ఫస్ట్ ఆకాష్ అనే అతను పొడిచాడు. దాని తర్వాత మిగతా ముగ్గురు కూడా, అతను తిరగబడ్డాడు రాజు. అయితే వీళ్ళు మళ్ళీ ముగ్గురు కలిసి అతన్ని చంపేశారు. అంతకుముందు అలసటగా ఉంది, మేము చంపలేమని కూడా వాళ్ళు ఈ అమ్మాయికి చెప్తే, లేదు మీరు చంపైన డబ్బులు ఎక్కువ ఇస్తామనింది. సో మొత్తానికి చంపేశారు. చంపినాక ఈ అమ్మాయి కూడా అతన్ని రాజుని చంపేయడం అంటే పూర్తిగా అతను ప్రాణాలు పోలేదు. అయినా కూడా అతన్ని కిందికి తోసేశారు. లోయలోకి వెళ్ళిపోయినాక ప్రాణాలు కింద పడితే ప్రాణాలు పోతాయని చెప్పి తోసేశారు. అతను లోయలో పడిపోయాడు. దాని తర్వాత ఈ ఆకాష్కి బ్లడ్ అంతా తెరిచిపోతే ఆ షర్టు తీసేసి దాన్ని కాల్చేశారు. అందువల్ల ఈ అమ్మాయి తన కోట్ ఉంటే తన కోటుని అతనికి ఇచ్చింది ఆకాష్కి. ఆ తర్వాత ఆ కోటుకి కూడా బ్లడ్ అయితే దాన్ని కూడా ఒక దగ్గర పూడ్చిపెట్టారు. అది తర్వాత దొరికిందనమాట పోలీసులకి. దాని తర్వాత ఏం చేశారంటే ఈ ఎస్కేప్ ప్లాన్ కూడా రాజ్ కుష్వాహ్ చాలా పకడ్బందీగా వేశాడు. అదేంటంటే ఒక బుర్కా కొనిచ్చాడు ఆ అమ్మాయికి. ఆ బుర్కా వీళ్ళ దగ్గర ఉండింది. ఆ బుర్కా ఇచ్చారు వాళ్ళు. ఆ బుర్కా ప్రకారం ఎస్కేప్ రూట్ ప్లాన్ చేశారు. ముందుగా టాక్సీ పట్టుకొని గౌహతికి వెళ్ళాలి. అక్కడి నుంచి బస్సులో సిలిగురి వెళ్ళాలి. అక్కడి నుంచి పాట్నా వెళ్ళాలి. పాట్నా నుంచి మళ్ళీ బస్సులో లక్నో వెళ్ళాలి. అంటే ప్రతి చోట మాక్సిమం బస్సులని వాడాలి. లోకల్ బస్సులు బుర్కా ఉంటే ఎవరు కూడా అనుమానం రాదు. కాబట్టి అలాగా రావాలి. అక్కడి నుంచి లక్నో చేరుకోవాలి. లక్నోలో ఉంటే తను గైడ్ చేస్తాడు. ఇది జరిగింది. అయితే ఈ లోపల ఏమైపోయింది, వీళ్ళు చంపిన అతన్ని పట్టుకోగలిగారు. చంపిన అతన్ని పట్టుకునేసరికి వాళ్ళు విషయం చెప్పేశారు. దాంతో రాజ్ కుష్వాహ్ ఈ అమ్మాయికి చెప్పేశాడు, ఇది మనోళ్ళు దొరికిపోయారు కాబట్టి నువ్వు మీ వాళ్ళకి ఫోన్ చేసి నన్ను కిడ్నాప్ చేశారు, నేను తప్పించుకొని వచ్చేసాను, నా భర్తను చంపేశారు ఎవరు అని చెప్పేసి అని చేశారు. దాంతో అమ్మాయి ఆ డాబా దగ్గరకి వెళ్ళి ఒక డ్రామా ఆడింది. సో దొరికిపోయింది. దొరికిపోయినాక ఇప్పుడు వాళ్ళ కన్ఫరంటేషన్ లో కూడా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు. ఇది రాజ్ కుష్వాహ్ చేశాడని అమ్మాయి అంటే, లేదు ఈ అమ్మాయి చెప్తేనే నేను చేశానని ఇతను అనడం. ఇలాగా వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. సో ఈ అమ్మాయి బాడీ ఇంకొక అమ్మాయిని కూడా చంపాలనేది వీళ్ళ ఒరిజినల్ ప్లాన్. అది లక్కీగా ఇంకొక అమ్మాయి ఎవరో తప్పించుకున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇంకొక అమ్మాయిని చంపలేకపోతే చెరువులో తన బాడీ కొట్టుకుపోయిందనే ఒక ప్లాన్ కూడా వేద్దాం అనుకున్నారు. కానీ అది కూడా దొరికిపోవడంతో మిస్ఫైర్ అయింది. ఏదేమైనా పోలీసులు కరెక్ట్ గా ఎంక్వైరీ చేసి పట్టుకోగలిగారు. ఈ అమ్మాయికి అయితే మేము 90 రోజుల లోపలే ఛార్జ్ షీట్ వేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి త్వరగా ఈ అమ్మాయిని జైలుకి పంపిస్తామని పోలీసులు చెప్తున్నారు. ఈ అమ్మాయిని కానీ మిగతా నలుగురిని జైలుకి పంపిస్తామని